నిజంగా మన దేశానికి వచ్చింది స్వతంత్రమేనా? ఎందుకో నాకు డౌట్ అనుమానం కొడుతున్నది. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే పెద్ద పెద్ద ముచ్చట్లు ఎందుకు గాని చదువుకోవాలని ఆరాటం ఉన్నోళ్లకు అన్ని తీర్ల సౌలతులతోని చదువు దొరుకుతున్నదా? ఇంతకు ఇది పూర్తి స్వతంత్రమేనా అన్న నెత్తిల బొచ్చడు అనుమానాలు పుడుతున్నాయి. ఏంది పిల్ల, 15 ఆగస్టు ముందు అన్ని గట్ల మాట్లాడుతున్నావు అని అంటారా? ఇగో ఈ ముచ్చటింటే మీరు కూడా నా తీరే మాట్లాడుకుంటారు. ఆఫీసర్ వస్తున్నాడంటే గజ్జుననికే రోజులు పోయినాయి. ఇవి వచ్చిన ఆఫీసర్కే చుచ్చు పోయించే జంజీ రోజులు. ఏలేటోళ్ల బాధ్యతలను ఎదురు తిరిగి ప్రశ్నించే పడుసు పిల్లల రోజులు ఇవి. చూడుండ్రి గీ పిల్లలు ఏ తీరుగా ఆఫీసర్ కు సుక్కలు చూపిస్తున్నారో. నీ పిల్లలని బడిలో చదివిస్తావా? ఏ సౌలతులు లేని ఈ సర్కార్ బడిలా నీ కన్న పిల్లలను క్లాసులు మనం పంపుతావా అని గొంతు నరాలు అయిపోయేటట్టు గట్టిగా లొల్లి పెట్టి మాట్లాడినా సప్పుడు చేస్తలేడు ఆఫీసరు. ఏ ఒక్కటి చక్కగా లేదు. ఈ బడి కంటే బందర దొడ్డి నయం. ఇది పిల్లలు చదివే బడేనా? గిట్లనేనా ఉంటే దేశంలో చదువులు? మీరేం ఆఫీసర్లు? దేశాన్ని రాష్ట్రాన్ని ఏలుతున్నోళ్ళు ఎసోంటోళ్ళు అని గట్టిగా అరుచుకుంటా అడిగితే నోరు తెరుస్తలేడు ఆఫీసరు. ఇట్లా అందరు ఒక్కసారి కందిరీగల తిరిగి ఎగబడే వరకు ఆఫీసర్ కు సచ్చినంత పనైంది కావచ్చు. నోరు తెరిచి మాట మాట్లాడే ఛాన్స్ ఇస్తలేరు పిల్లలు. ఆఫీసర్ పిల్లలు ఏ కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు, కార్పొరేట్ బడిలో జాయిన్ చేయించిండో ఏమో, అందుకే నోరు మెదుపుతలేడు. రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లా తానాగాజీ ఏరియాలున్న జోదాబాద్ సర్కార్ బడిది. ఇక్కడ 174 మంది పిల్లలుంటే 3 క్లాస్ రూమ్లు ఉన్నాయట. 6 పంతులు ఉండాల్సింది ఒక్కలే ఉన్నారట. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు కట్టిన బిల్డింగు పాతబడి కూలిపోయేతానికి సిద్ధంగా ఉన్నదట. ఓ రూమ్ ల పైకప్పు కూలి కింద పడ్డదట. పాయఖానాలు లేవు, పంతులమ్మలు లేరు, కుర్చీలు బెంచీలు బడికి పోయేతానికి చక్కని బాట లేదు. ఇట్లా 1,00,000 సమస్యలతోని సతమతమైతుర్రట. అందుకే ఓపిక పట్టి బడికి తాళమేసి గీ తిరగదారు నగదిగిండ్రు. ఈ ముచ్చట తెలిసి డిస్ట్రిక్ట్ చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వస్తే గీ తిరగ శీల్చిజెండాడిండ్రు. చూడుండ్రి మన దేశంలో చదువుల సంగతి ఎట్లా అయిపోయిందో. దేశం తలరాతను మార్చేది ఒక్క చదివే అని తెలిసి కూడా గిట్లా చేస్తున్న రేలేటోళ్ళంటే ఎంత గొప్ప లీడర్లు ఉన్నారో చూడుండ్రి మన దేశానికి. మనకంటే 2 ఏళ్ల వెనుకకు స్వాతంత్రం వచ్చిన చైనా దేశం టెక్నాలజీలో దూసుకొని పోతుంటే అక్కడి రోబోలను గల్గోటియాస్ యూనివర్సిటీ వాళ్ళు మన దేశం తయారు చేసిన రోబో చూడుండ్రి అని మనకు చూపెడుతుర్రు. ఇగో గింత గొప్పగా ఉన్నాయి మన చదువులు. రాజ్యాంగం ప్రకారం అందరికి ఉచితంగా అందాల్సిన చదువు అంగట్ల సరుకు తిరిగా అమ్ముడు పోతున్నది. సర్కారు చదువులేమో సౌకర్యాలు లేక విరజిల్లుతున్నాయి. ఇది మన 80 ఏళ్ల స్వాతంత్ర ఫలితం. మస్తు గ్రేట్ కదా, ఏమంటారు?